నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రుల బాగోగులు పట్టించుకొని తీరాలి. ఆ పని చేయని పిల్లల జీతాల్లో ఇకపై కోత ఖాయం. ఇదే లక్ష్యంతో చట్టం చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలోని కన్నవాళ్లెవరూ అనాథులుగా బాధపడొద్దంటూ చేసిన పేరెంటల్ సపోర్ట్ యాక్ట్ 2026తో నూతన వరటుకి శ్రీకారం చుట్టినట్లయింది. పిల్లలు పట్టించుకోవట్లేదని జిల్లా అధికారికి ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి ఉద్యోగుల జీతాల్లో 15% లేదా 10,000 రూపాయలు కోత విధించి తల్లిదండ్రుల ఖాతాలు జమ అయ్యేలా చేస్తుంది ప్రభుత్వం. తద్వారా తల్లిదండ్రుల్లో ఆర్థిక భరోసా, పిల్లలకు గుణపాఠం చెప్పడంతో పాటు భక్తితో కాకుండా భయంతోనైనా పెద్దల హక్కుల్ని కాపాడేందుకు వీలుంటుందని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. పేరెంటల్ యాక్ట్కి సంబంధించిన మరిన్ని విశేషాలు ఈ చట్టంలో ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చట్టం అవసరం ఎంత? దీనిపై ఉద్యోగ వయోవృద్ధుల సంఘాల అభిప్రాయాలేంటి? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని చర్చ చేపట్టింది. మన చర్చలో పాల్గొంటారు వారు నరసింహారావు గారు, తెలంగాణ వయోవృద్ధుల సంఘం అధ్యక్షులు, అలాగే సత్యనారాయణ గౌడ్ గారు, టీఎన్జీఓ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు. చర్చలోకి వెళ్లే ముందు పేరెంటల్ సపోర్ట్ యాక్ట్ 2026 మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనను ఒకసారి చూద్దాం. స్వార్థంతో కూడుకున్న ఆలోచనతోని తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసినరో ఆ పిల్లలకు గుణపాఠం చెప్పడానికే ఈ చట్టం తెచ్చినాం అధ్యక్ష. ఈనాడు ఈ చట్టం చేయడం ద్వారా కొంతైనా ఆ వృద్ధ తల్లిదండ్రుల కోసం మనం అండగా నిలబడ్డాము. ఇదొక భరోసా, విశ్వాసం. దీనివల్ల పూర్తిగా న్యాయం జరుగుతుందని నేను అనను, వివాదాలు సమసిపోతాయని కూడా నేను అనను. కాకపోతే తల్లిదండ్రులకు అవసరమైతే కొడుకును భయపెట్టడానికి ఒక మంత్రదండం ఇవ్వాలి, వాళ్ళకు ఒక శక్తి ఇవ్వాలి. నా చేతిలో ఈ చట్టం ఉంది, ఈ చట్టం ద్వారా నాకు కొంత హక్కు వచ్చింది, బాధ్యత లేని కొడుకును ఈ చట్టం ద్వారా అవసరం అనుకుంటే నియంత్రిస్తా అని ఆ వృద్ధ తల్లిదండ్రులకు ఒక నమ్మకం, విశ్వాసం, జీవితం చరమాంకంలో ఒక నమ్మకం, విశ్వాసం కల్పించడానికి ఈ రోజు ఈ చట్టాన్ని తీసుకొచ్చినాం అధ్యక్ష. నరసింహారావు గారు, ఇప్పుడు కన్నవారి బాగోగులు చూడని వారి జీతాల్లో కోత పెట్టి ఆ మొత్తాన్ని తల్లిదండ్రులకు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం యొక్క ప్రాధాన్యత ఏంటి, అలాగే అవసరం ఎంత? ఇప్పుడు ముందుగా ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నటువంటి ప్రసాద్ గారికి, ఈ చర్చలో పాల్గొంటున్నటువంటి సత్యనారాయణ గౌడ్ గారికి, ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజుల్లో మన సాంప్రదాయాలని, సంస్కృతిని మర్చిపోయి పిల్లలు కొంతవరకు వాళ్ళ తల్లిదండ్రుల పట్ల దురుసుగా వ్యవహరించడం కానీ బాధ్యతారహిత్యంగా ఉంటున్నదనేది వాస్తవం, 100% వాస్తవం. వాళ్ళకు ఉన్నటువంటి కారణాలు వేరే ఏవైనా కావచ్చు, కానీ పిల్లల నిర్లక్ష్యం మాత్రం చాలా ఘోరంగా ఉంది. మేము చూస్తూ ఉన్నాం. నేను తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. మాకు 33 జిల్లాల్లో శాఖలున్నాయి, మండల శాఖలున్నాయి, గ్రామస్థాయి వరకు మేము వెళ్ళాం తెలంగాణలో. ఎక్కడ చూసినా కూడా ఈ పిల్లల చాలా వరకు చూస్తే పిల్లల్లో ఒక నెగ్లిజెన్స్ ఏర్పడింది. అంటే తల్లిదండ్రుల మీద, అంటే అందరూ కాదు, ఒక 15-20% వరకు సరే వాళ్ళ మీద లైట్గా తీసుకోవడం, వాళ్ళ సమస్యలని కాదు. కానీ సో వాటిని తప్పకుండా అడ్రస్ చేయడానికి ఇంతకుముందే కేంద్ర ప్రభుత్వం తల్లిదండ్రులు వయోధికుల పోషణ సంక్షేమ చట్టం 2007 తెచ్చింది. ఆ చట్టం బ్రహ్మాండంగా ఉంది యాక్చువల్గా. ఆ చట్టాన్ని కనుక 100% అమలు పరిచి ఉంటే ఈరోజు ఈ తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ ఈ చట్టం తీసుకోవాల్సిన అవసరం లేకుండింది. నిజంగా కూడా ఒక రకంగా చూస్తే ముఖ్యంగా ఈ గత నేను చూస్తున్నాను 2011 తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఏ రోజు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వయోధికుల సంక్షేమం పట్ల ఇంత చక్కగా మాట్లాడింది ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి లేడు. దాంట్లో ప్రప్రథముడు మన అన్మల రేవంత్ రెడ్డి గారు. మొదలుగా వారికి మా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ తరఫున, వయోధికుల తరఫున వారికి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. వారు చెప్పిన నిజంగా 100% చాలా విశ్లేషణ చెప్పారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, తల్లిదండ్రుల వేధింపులు, పిల్లలు బాధ్యతారహిత్యం, వాడన్నీ కూడా చెప్పింది అన్నీ కూడా చాలా గొప్పగా చెప్పారు. వాటిని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడడం అంటే దీనితోనేమో ఇప్పుడు ఏమైందంటే చాలా వరకు అటెన్షన్, ప్రభుత్వం యొక్క అటెన్షన్ బాగా పెరిగిపోయింది. ఎప్పుడైతే రాష్ట్ర అధినేతనే ఈ వయోధికుల సంక్షేమం పట్ల మాట్లాడుతున్నారో అప్పుడు రాష్ట్ర యంత్రాంగం కూడా పూర్తిగా ఈరోజు రాష్ట్ర యంత్రాంగం పూర్తిగా అలర్ట్ అయింది.
అది చాలా సంతోషకరమైంది, ఆహ్వానించదగింది. సరే, ఓకే. చాలా వారికి మరీ యా, ఓకే, మళ్ళీ వద్దాం. ముఖ్యంగా ఒకటి చెప్పాల్సిందంటే ఓకే మళ్ళీ వద్దాం సార్. సత్యనారాయణ గౌడ్ గారు, ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పేరెంటల్ సపోర్ట్ యాక్ట్ 2026 మీద టీఎన్జీఓలుగా మీ స్పందన ఏంటి? సరే, ముందుగా ఈటీవీ తెలంగాణ ప్రేక్షకులకు, పెద్దలు నరసింహారావు గారికి, ప్రసాద్ గారికి టీఎన్జీఓస్ని అభినందనలు తెలుసుకుంటున్నాం సార్. నిజంగా చెప్పాలంటే చట్టసభలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చేసినట్టు ఏదైతే చట్టం తీసుకొచ్చారో 100% మేము స్వాగతిస్తాం టీఎన్జీఓస్ పక్షాన. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, కొంతమంది టీవీలో మీ తెలంగాణ టీవీలో మిగతా ఛానల్ చూపిస్తున్నారు, తల్లిదండ్రులు రోడ్ల మీద వదిలేసిపోతూ ఉన్నారు. వాళ్ళకి చట్టం గురించి తెలియదు వాళ్ళకు. కానీ ఉద్యోగుల్లో కూడా కొద్ది ఏంటంటే ఒక భయం అన్నట్టు ఉంటుంది. అరే, తల్లిదండ్రులను ఒకవేళ నేను చూడకపోతే చట్టం ద్వారా నా పైన కొద్దిగా ఇబ్బందులు వస్తాయి అని సమాజంలో కూడా అతను గిల్టీగా ఫీల్ అవుతాడు కదా, సమాజంలో కూడా అతన్ని చిన్న చూపు చూస్తాడు. కాబట్టి ఈ 2007 యాక్ట్ చట్టం మీద తెచ్చిన చట్టం అమలు సరిగా చేయలేదు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి గారికి ఆయన చిన్న స్థాయి నుంచి వచ్చాడు కాబట్టి కష్ట సుఖాలు తెలుసు, మంచి నిర్ణయం తీసుకున్నందుకు మా రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీష్ గారు కూడా ఇంతకుముందు జీటీలో కూడా అభినందనలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మీ క్యాన్సర్ హాస్పిటల్ ఉంటే ఒకటి, మీ టీఎన్జీఓస్లుగా ఈరోజు మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజీబ్ గారు, మా జగదీష్ గారు ఆధ్వర్యంలో అసర్ ట్రస్ట్ అని కూడా పెట్టినాము. గత 10 years నుంచి కూడా మీరు ఒకసారి కూడా చూడొచ్చు. మీరు అక్కడ సుమారుగా అది వృద్ధులండి, పాపం చూసి ఎంత బాధ అనిపిస్తుంది అంటే నీడిలు పెట్టుకొని వచ్చి వాళ్ళకి తల్లిదండ్రులు పిల్లలు ఎవరున్నారు అక్కడ. ఈరోజు 300 నుంచి 400 మందికి మేము భోజనాలు నాన్వేస్తూనే పెడుతున్నాం, ప్రతి సోమవారం ప్రతి గురువారం. ఎందుకంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. నిజం ఇలాంటివి చూస్తే అంటే ఇంకోటి, ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా ప్రైవేట్ ఉద్యోగులు కూడా ఇది అమలు చేయాలి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు అందరూ తల్లిదండ్రులు చూడకపోరన్నా కూడా కరెక్ట్ కాదు, అందరు చూస్తారు. కాకపోతే ఈ కోత అనేటటువంటిది అంటే ఉద్యోగుల్లో కొద్దిగా ఆమె తల్లిదండ్రులు చూస్తాం కదా, చూడలేమని ఎవరన్నారు అనే ఉద్దేశం కొంతమంది ఉన్నది. కానీ మేము టీఎన్జీఓస్లో స్వాగతిస్తాం. ఏంటంటే తప్పకుండా చట్టం అమలు చేయాలి. నరసింహరాజు వాళ్ళు అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కుటుంబం చూడాలి. మిగతా వాళ్ళు మీరు కూడా ఒక నంబర్ ఇవ్వండి సార్. మీరు నరసింహరావు గారు మీరు కూడా ఒక నంబర్ పెడితే కొంతమంది తెలియదు ఏది వెనుక అప్రోచ్ కావాలి, ఎవరికి ఏ ఆఫీసర్ కావాలని తెలియదు. కాబట్టి తప్పకుండా మీలాంటి వారు ప్రభుత్వానికి సాయం చేస్తే ఈ చట్టం ఏతుందో కఠినంగా దీని చట్టం తీసుకొచ్చి కూడా నేను ఒక ప్రభుత్వ ఉద్యోగం చూస్తున్నాను. నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఉన్నారు, చూడని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పుకోరండి ఇక్కడ. ఎందుకంటే నా కొడుకు చెప్పుకుంటే ఎక్కడ గిల్టీకి ఫీల్ అవుతాడో, ఒకటి ఇబ్బందులు పడతాడేమో, మళ్ళీ దాని తర్వాత చూడలేమనే ఉద్దేశం కొంతమందికి ఉంటుంది. కానీ ఈ చట్టం ద్వారా మాత్రం ముందుకు ధైర్యంగా వస్తారని మేము టీఎన్జీఓస్. ఓకే, నరసింహారావు గారు, ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నారు కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ 2007లో పోషణ చట్టం తీసుకొచ్చింది, అది సరిగా అమలు చేయలేదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ చట్టం తీసుకురావాల్సి వచ్చింది అని చెప్పి, గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం అమల్లో ఎక్కడ లోపం ఏర్పడింది, ఎందువల్ల మళ్ళీ కొత్త చట్టం రావాల్సిన అవసరం ఏర్పడింది అంటారు? దీంట్లో ముఖ్యంగా తీసుకుంటే ఆ 2007 చట్టం సెక్షన్ 2 ప్రకారంగా 2A ప్రకారంగా తల్లిదండ్రుల వయోధికుల పోషణ బాధ్యత వారి పిల్లలదని ఉందండి. పిల్లలంటే దాన్ని డిఫైన్ చేయలే. అంటే అతను పిల్లలంటే ఏంటంటే కొడుకు, కూతురు, మనవళ్ళు, మనవరాళ్ళు మేజర్ అయినటువంటి అది చెప్పారు. సో దాంట్లో వాళ్ళ వృత్తి గురించి ఎక్కడ చెప్పలేదు. అంటే దాంట్లో అందరూ వస్తారు. పిల్లలు అంటే కొడుకు కోడలు, కూతురు అంటే కూతురు అల్లుడు, మనవలు మనవరాళ్ళు. వీళ్ళు ఉద్యోగం చేసుకున్నా, వ్యాపారం చేసినా, రైతులైనా, రైతు కూలీలైనా అంటే వాళ్ళ వృత్తిని ఎక్కడ మెన్షన్ చేయలేదు దీని చట్టంలో. ఏంటంటే వాళ్ళ పిల్లలు అన్న డిఫైన్ చేసినారు. అంటే పిల్లల సెక్షన్ 2A ప్రకారంగా పిల్లలు తప్పకుండా తల్లిదండ్రులు పోషణ బాధ్యత వహించాలి అని క్లియర్గా చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఈ చట్టంలో మళ్ళీ ఇప్పుడు దీంట్లో ఏమైంది, ఇది కేవలం ఉద్యోగులు. అంటే రాష్ట్రంలో 45 లక్షల మంది వయోధికులు ఉన్నారు. ఈరోజు 45 లక్షల్లో ఎంతమంది ఉద్యోగులు ఉంటారు అంటే హార్డ్లీ 10% కూడా దీంతో లాభం జరగదు. ఇప్పుడు తెచ్చిన చట్టంతో మనకేంటంటే 10% తక్కువ మందికి లాభం జరుగుతుంది. మిగతా 90% వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉద్యోగులు గారు, వ్యాపారస్తులు, లేకపోతే ఇతర వృత్తులు చేసుకున్న వాళ్ళు, రైతు కూలీలు వేరే ఉంటారు. కాబట్టి ఇది ఒక సెక్షన్ పీపుల్కే, ముఖ్యంగా ఎలైట్ పీపుల్ అంటే ఉద్యోగులు వాళ్ళకి. మా అనుభవం ప్రకారంగా
మాకు వచ్చిన కంప్లైంట్ ప్రతిరోజు నాకు కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. తర్వాత మేము మా శాఖలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది. మా యొక్క సర్వేల ప్రకారం కూడా ఈ ఉద్యోగుల పిల్లల్లో దాదాపు ఒక 20 to 30% మాత్రం ఉన్నారండి ఇటువంటి తల్లిదండ్రులను పట్టించుకున్నాడు. మిగతా వాళ్ళు మెజారిటీ ఉద్యోగులు తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత భావంతో ఉన్నారు, బాధ్యతాయుతంగానే ఉన్నారు. కానీ ఒక 30% వరకు మాత్రమే 20 to 25-30% మాత్రమే పిల్లలు ఆ ఉద్యోగులు తల్లిదండ్రులని పట్టించుకోవడం లేదు. కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే ఈ చట్టం వల్ల ఒకటి మాకేంటంటే దీంతో గొప్ప విషయం ఏంటంటే ప్రభుత్వం యొక్క అటెన్షన్ పెరిగింది. అంతేగాని ఈ చట్టంతోని మొత్తం వయోధికుల సమస్యలు పరిష్కారం అవుతాయి కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేట్ సెక్టర్లు పనిచేస్తున్న ఉద్యోగులు, ప్రైవేట్ సెక్టర్ల ఉద్యోగులంతా కూడా మ్యాక్సిమం వచ్చి 10% కంటే ఎక్కువ ఉండరండి. మరి 90% వయోధికులకు ఎవరు కావాలి? మళ్ళీ పాత చట్టమే దానికి మనకు బాధ్యత వహించాలి. ఇంకోటి ఇది ఏంటంటే తల్లిదండ్రులు వయోధికుల పోషణ సంక్షేమ చట్టం 2007 యొక్క అంశాలను కూడా దాంట్లో పేర్కొన్న ఏ అంశాన్ని కూడా అమెండ్మెంట్ చేయడానికి తెలంగాణ శాసనసభ కానీ ఏ శాసనసభకు హక్కు లేదండి. దాంట్లో ఏమైనా మార్పులు చేయాలి, అమెండ్మెంట్ చేయాలంటే మళ్ళీ పార్లమెంటే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దీనికి నేను మేము మాకున్న ప్రకారంగా సమాచారం తెలుసు, దీని ప్రకారంగా దీనికి లిమిటెడ్ ఎఫెక్టే ఉంటుంది. కాబట్టి ఒకటి ఏంటంటే సమాజంలో ఒక ఒత్తిడి పెరుగుతుంది. అరే ఇది అంటే ఇప్పుడు ప్రచారం కూడా బాగా జరిగింది. ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ వేదికగా మాట్లాడినారో అది చాలా మొత్తం ఇవాళ తెలంగాణ సమాజం మొత్తం కూడా అందరూ కూడా చైతన్యం వచ్చేసింది. వృద్ధులకు కూడా చాలా ధైర్యం కూడా వచ్చింది. అరే మన ముఖ్యమంత్రి గారు మన గురించి మాట్లాడుతున్నారు, అది గొప్ప విషయం అండి. సత్యనారాయణ గారు, ఇప్పుడు ఫిర్యాదు చేయగానే విచారణ చేసి నేరుగా జీతంలో 15% లేదా 10,000 రూపాయల కోత విధించడం ఉద్యోగుల వ్యక్తిగత లేకపోతే ఆర్థిక స్వేచ్ఛలో జోక్యం చేసుకోవడం అవుతుందంటారా ప్రభుత్వం నుంచి? అంటే కన్ని పెంచి పెద్ద చేసిన తర్వాత మా తల్లిదండ్రులు రోడ్డు మీద వదిలేస్తారంటే మా తల్లిదండ్రులు గడిపే శోభ ఎంత బాధాకరంగా ఉంటుంది. దీని అంటే వ్యక్తిగతంగా కొద్ది ఉద్యోగులకు ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా చట్ట ప్రకారం మాత్రం అది కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు అదేవిధంగా ఉద్యోగులే కాదు, ఇప్పుడు ప్రైవేటు ఉద్యోగులు చేసేవాళ్ళు, ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసేవాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఇది కూడా ప్రజాప్రతినిధులు కూడా కొంతమంది ఉన్నారు, అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఓన్లీ ఉద్యోగులు కాకుండా ప్రజాప్రతినిధులు కూడా, ప్రజాప్రతినిధులు అంటే ఇప్పుడు గ్రామ సర్పంచ్ కూడా ప్రజాప్రతినిధి కదా, అలాంటి వాళ్ళ నుంచి ఎమ్మెల్యే వరకు కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది ఉండవచ్చు. కానీ వాళ్ళు బయటకు రాలేకపోతారు. ఈ చట్టం ద్వారా 99% బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అది ముఖ్యమంత్రి మంచి ఆలోచన. ఇంతకుముందు నరసింహారావు గారు కూడా మాట్లాడుతూ కేవలం 10 నుంచి 15% మంది మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగులు ఉంటారు, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకు కూడా ఒక భరోసా కల్పించాలన్నారు. మీరేం సూచిస్తారు గవర్నమెంట్కి? తప్పకుండా సార్, ప్రభుత్వం కూడా ఇప్పుడు భరోసా కల్పించాలంటే ప్రభుత్వం కూడా ఇప్పుడు ఉద్యోగులు కాకుండా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ ప్రైవేట్ కానీ వాళ్ళందరూ కూడా ఈ చట్టం ద్వారా అంటే జీతం సరిపోకపోతే తల్లిదండ్రులు చూసే వాళ్ళు చూడని వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. కానీ ఆ జీతం వచ్చేంత వరకు ఆ ఉన్న జీతాన్ని సరి చేసుకొని అడ్జస్ట్ చేసుకొని తల్లిదండ్రులు రోడ్డు మీద వేయడం లేదు కదా. తల్లిదండ్రులు రోడ్డు మీద పడేసి నీ కన్నందుకు చిన్నగా ఉన్న పెంచి పెద్ద చేసిన తర్వాత ఆ విధంగా కరెక్ట్ కాదు. మన నరసింహారావు అన్నట్టుగా ఉద్యోగులు కూడా 30% ఉన్నా సరే 10 to 15% మాత్రమే ఉన్నారు. ఉద్యోగులు చాలా చదువుకునే వాళ్ళు ఉంటారు, ఎడ్యుకేషన్ వాళ్ళు ఉంటారు, కాబట్టి ఆ పిల్లలను ఫ్యామిలీ చూసుకున్నట్టు కొద్ది మంది ఉండొచ్చు లేదనుకోండి. అలాంటి వాళ్ళకి చట్టం అనేది ముఖ్యమే. ఆ చట్టం తెచ్చిన ద్వారా అంటే ఉద్యోగులకు కొద్దిగా భయం ఉంటుంది. ఆ భయం ద్వారా ఏంటంటే ఒక తల్లిదండ్రులు తన కొడుకు మీద కంప్లైంట్ ఇస్తే అతని మానసికంగా కూడా ఆఫీస్లో కూడా ఇన్సల్టే కదా, అలాంటి వరకు తెప్పించుకోరు. కాకపోతే ఇంకోటి ఏంటంటే చాలా మంది ఈ చట్టం గురించి తెలియదు. 2007 చట్టం ఉందో అది చట్టం గురించి తెలియదు. ఈ చట్టాన్ని నిజంగా ఈ రోజు మీరు ఈటీవీ తెలంగాణ నుంచి కామన్ పబ్లిక్ చెప్తారు చూడండి, యాడ్సప్ చెప్పాలి. ఇది అందరికి కొంత తెలిసిపోతుంది, అందరికీ తెలియాలి, తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకుండా వాళ్ళు ఎవరికి తయారు చేస్తారండి వాళ్ళకు. నరసింహారావు గారు, ఇప్పుడు ఈ కొత్త చట్టం ఏదైతే తీసుకొచ్చిందో తెలంగాణ ప్రభుత్వం, పేరెంటల్ సపోర్ట్ యాక్ట్ 2026, ఈ చట్టం వల్ల ఇప్పటిదాకా పిల్లల చేతిలో మోసపోతున్నా లేకపోతే ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రులకు ఇది ఒక సంజీవం లాంటిది అనుకోవచ్చా? ఈ చట్టం అమలైతే సమాజంలో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది? అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అసలు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనకేంటంటే పార్లమెంట్ చేసిన చట్టానికే ఆ పరిధిలోనే ఈ చట్టం పనిచేయాలండి. అయితే ఆ చట్టానికి ఈ చట్టానికి వైరుధ్యాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మరి ఎవరైనా కోర్టుకు వెళ్తే ఈ చట్టంలోని అంశాలు నిలబడవు కొన్ని. ఇప్పుడు ఏంటంటే ఉదాహరణకి
ఇప్పుడు పోషణను ఇప్పించాల్సింది, మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇప్పించాల్సింది మెయింటెనెన్స్ ట్రిబ్యునల్. అయితే ఎవరైనా అంటే ఎనీ పేరెంట్ కానీ సీనియర్ సిటిజన్ కానీ వాళ్లకు మా పిల్లలు పోషించట్లేదని దరఖాస్తు అప్లికేషన్ పెట్టుకుంటే 90 డేస్లో ఈ పోషణ ట్రిబ్యునల్ తీర్పిస్తుంది. ఆ ఇచ్చిన తీర్పు పిల్లలకు ఫైనల్. అది ఒకవేళ ఆ తీర్పు నచ్చకపోతే పిల్లలు అప్పీలేట్ ట్రిబ్యునల్కు అప్పీల్ చేసుకోవచ్చు. అప్పీలేట్ ట్రిబ్యునల్ చైర్మన్ ఎవరు? దానికి జిల్లా కలెక్టరు. ట్రిబ్యునల్ చైర్మన్ ఎవరు? సబ్ కలెక్టర్ కానీ రెవెన్యూ డివిజనల్ అధికారి. అంటే ఇక్కడ ఏంటంటే పవర్స్ అన్నీ కూడా ఏది పోషణ ఎంత ఇవ్వాలి ఏంటి అని నిర్ణయించేది పోషణ ట్రిబ్యునల్ అధికారి అయినటువంటి ట్రిబ్యునల్ ఆర్డీఓ. ఆయనకి ఏంటంటే ట్రిబ్యునల్ ఏంది కాన్స్టిట్యూషన్ ప్రకారం, దీని ప్రకారంగా యాక్ట్ ప్రకారంగా సెక్షన్ 7 ప్రకారంగా సివిల్ కోర్టుకి ఇచ్చిన పవర్స్ అని ఇచ్చారు. సో ఆ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆర్డర్స్ని తప్పకుండా పిల్లలు వాళ్ళు కంపల్సరిగా వాళ్ళు శిరస వహించాల్సిందే. సపోజ్ పిల్లలు కనుక ఒక్క నిమిషం ఇక్కడ మీకు కొంచెం నేను చెప్పాల్సిన అవసరం ఉందండి. అయితే ట్రిబ్యునల్ ఒకటి ఇస్తుంది ఏంటంటే 10,000 రూపాయలు కానీ కొంత అమౌంట్ ఇంత ఇమ్మని చెప్తుంది. చెప్పిన తర్వాత పిల్లలు ఇవ్వలేకపోతే ట్రిబ్యునల్కి విశేషాధికారి ఇచ్చారు. అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చాప్టర్ 9 ప్రకారంగా పిల్లల్ని అరెస్ట్ చేయవచ్చు, వారెంట్ ఇష్యూ చేసి అరెస్ట్ చేసి వాళ్ళ జైలు కూడా పెట్టే అధికారం ట్రిబ్యునల్కి ఇచ్చింది. అంటే ఏమైందంటే ఇచ్చేసేసి తర్వాత ఇంకా కాదు వాళ్ళ పెనాల్టీ కూడా వేయచ్చు, వాళ్ళ ఆస్తుల్ని కూడా జప్తు కూడా చేసి సీజ్ చేసేసి ఆ అమౌంట్ రికవర్ చేసి పిల్లలకి ఇప్పించే అధికారం ట్రిబ్యునల్కి అధికారికి ఉంది. ఇప్పుడు కొందరు ట్రిబ్యునల్స్ కూడా ఇంతకుముందు కూడా ఈ ఉద్యోగస్తుల జీతాల నుంచి కట్ చేసి నేరుగా పిల్లల తల్లిదండ్రులకు ఇప్పించారు. అలాంటి సంఘటనలు కూడా మనకున్నాయి గతంలో. అయితే ఇప్పుడు ఏమైందంటే ట్రిబ్యునల్ వ్యవస్థని సక్రమంగా పనిచేయిస్తే ఈ చట్టం అవసరం లేకపోతుండే. అయితే ఏమైంది, ఆ ట్రిబ్యునల్ వ్యవస్థని మంచి సూపర్వైజ్ చేసి వాడు పర్యవేక్షించే అధికారం జిల్లా కలెక్టర్ గారికి ఉంది. అయితే జిల్లా కలెక్టర్ గారు దాన్ని చాలా వరకు ఎందుకో జిల్లా కలెక్టర్స్ చూస్తూ ఉన్నాం, చాలామంది జిల్లా కలెక్టర్స్ దీని మీద ఇప్పుడు మన రాష్ట్రంలో 84 ట్రిబ్యునల్స్ ఉన్నాయండి. 84 ట్రిబ్యునల్స్లో నాకు తెలిసి 75 సుమారుగా 75 ట్రిబ్యునల్లో అసలు ట్రిబ్యునల్ ఏంటంటే ఒక అప్లికేషన్ వచ్చేస్తే ఒక్క నిమిషం ఎందుకంటే మెసేజ్ పోవాలి. అయితే ట్రిబ్యునల్కి ఒక సీనియర్ సిటిజన్ అప్లికేషన్ పెట్టుకుంటే 90 రోజుల లోపటే ఆయన తీర్పు ఇవ్వాలి. ఇచ్చిన తీర్పుని అమలుపరిచే అధికారం కూడా మళ్ళీ ట్రిబ్యునల్ అధికారం ఉంది. అయితే ఇంత గొప్ప దాన్ని ఈ ట్రిబ్యునల్ అధికారులు మన రాష్ట్రంలో 84 ట్రిబ్యునల్స్ ఉంటే ఈరోజు 75 ట్రిబ్యునల్లో 1 సంవత్సరం పైగా కేసులు పెండింగ్ ఉన్నాయండి. ఒక 1 year పైన కేసులు పెండింగ్ ఉన్నాయి. దాని మీద మరి గవర్నమెంట్ కానీ జిల్లా కలెక్టర్ కానీ ఎవరు దాని మీద సరి అయినటువంటి ఫోకస్ చేయడం లేదు. అందుకే ఈరోజు బాధపడతాను వైద్యులంతా. సత్యనారాయణ గారు, అలాగే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు ఉద్యోగులకు కూడా ఈ చట్టం వర్తిస్తుందా? అలాగే ఈ రూల్ని ఇతరత్ర ప్రజాప్రతినిధులు కావచ్చు, లేకపోతే ఇతర ఉద్యోగాలు వృత్తుల్లో ఉండే వాళ్ళకు కూడా వర్తింపజేస్తే బాగుంటుందంటారా? ఇప్పుడు ఒకటి ప్రసాద్ గారు, ప్రభుత్వ ఉద్యోగులు అంటే కల్లా అతని సాలరీ ప్రభుత్వ ఉద్యోగులు మన ఇచ్చిపెడుకుంటారు కాబట్టి కటింగ్ చేస్తారు కాబట్టి అది బాగుంది. కానీ మరి ప్రైవేట్ ఉద్యోగులు అమెరికా పోయి వాళ్ళు చదువుకొని అక్కడ స్థిరపడితే ఇక్కడ తల్లిదండ్రులు కష్టపడి అప్పులు చేసి బ్యాంకు లోన్ తీసుకొని అమెరికా పంపించారు. వాడి అక్కడి నుంచి ₹1 పంపడు రాడు. ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు హాస్టల్లో ఉంటారు వాళ్ళు. మరి వాళ్ళకు కూడా చట్టం కావాలి కదా. కేవలం ప్రభుత్వ ఉద్యోగుల మీద పెట్టడం అనేది ఓకే, పెట్టండి. ప్రభుత్వ ఉద్యోగుల మీద మన 15 to 20% లోపే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఈ ప్రైవేట్ ఉద్యోగులు ఏవైతున్నారో ప్రజాపతిలు ఏవైతున్నారో చట్టం అనేది అందరికి ఒకటి వర్తిస్తే బాగుంటుంది. ఉద్యోగులు అంటారట కంపల్సరీ ఉద్యోగులు ఆటోమేటిక్గా సాలరీ కట్ చేస్తారు, డిడిఓ అంటారు. కాబట్టి ఆ తల్లిదండ్రులు పోయి కంప్లైంట్ ఇస్తే ఇవి చట్టం బాగుంది. ఇప్పుడు కొత్త ఈ తెలంగాణ ప్రభుత్వం చట్టం సూపర్గా ఉంది, మంచిగా ఉంది. 2007లో చట్టం ఎవరికి తెలియదు కూడా. ఇప్పుడు నరసింహరాజు వాళ్ళ అలాంటి తప్ప ఎవరికి తెలియదు తల్లిదండ్రులకు. కానీ ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఈ చట్టం మీద చట్టసభలో గౌరవ ముఖ్యమంత్రి చెప్పారు. అది ఆల్మోస్ట్గా తెలంగాణ ఉద్యోగులు కాకుండా తెలంగాణ ప్రైవేట్ వాళ్ళకి కానివ్వండి, చదువుకున్న వాళ్ళు కూడా అది కామన్గా వెళ్ళిపోయింది. ఇప్పుడు మీ ఈటీ ద్వారా ఇంకా చాలా మందికి వెళ్ళిపోయింది, చూస్తున్నారు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా మరి లక్షల కోట్లు పెట్టి లక్షలు అప్పులు తీసుకొని అమెరికా చదువుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హాస్టల్లో ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి
వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళకి తిండి పెట్టడం లేక డబ్బులు లేకపోతే ఆ హాస్టల్ నుంచి పంపిస్తారు వాళ్ళు అక్కడి నుంచి పంపారు. మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ చూసే వాళ్ళు ఎవరు ఉంటారు? దానికి కూడా చట్టం తీసుకోవాలి, కఠినమైన చట్టం తీసుకోవాలి. నరసింహారావు గారు, ఇప్పుడు తల్లిదండ్రులను చూసుకోవడం అనేది ప్రతి ఒక్కరి వాళ్ళ పిల్లల నైతిక ధర్మం. అలాంటప్పుడు దీన్ని ఈ చట్టం ద్వారా అమలు చేయడం వల్ల కుటుంబ సంబంధాల మీద ఏమన్నా ప్రభావం చూపించవచ్చు అంటారా? ఇది ఏముండదండి. ఎందుకంటే దీంట్లో మనకు మన పూర్వక సనాతన ధర్మం కూడా ఏం చెప్తా ఉంది, తల్లిదండ్రులు దైవ స్వరూపులు, మాతృదేవోభవ పితృదేవోభవ అని చెప్తా ఉంది. మరి అలాంటిది తప్పకుండా ఇంతకుముందు కూడా మనకు ఇప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడు ఏనాడు కూడా తల్లిదండ్రులు కానీ అమ్మమ్మ నానమ్మ తాత వీళ్ళు ఎన్నడూ కూడా బాధపడలేదు. ఏ దాన్ని కూడా వాళ్ళు ఉన్నంతలో వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళని తల్లిదండ్రులు పిల్లలు బాగా చూసుకునేది, ఏనాడు కూడా అవసరం లేకుండే. అంటే ఇప్పుడు ఇంత మిత్రుడు సత్యనారాయణ గౌడ్ గారు చెప్పినట్టుగా పిల్లలు రకరకాల అంటే ఈ వచ్చిన గ్లోబలైజేషన్లో తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసుకోవడం కానీ వ్యాపారం చేసుకోవడం కానీ ఇతరత్ర వాళ్ళ పిల్లలకు తల్లిదండ్రులు దూరంగా ఉంటున్నారు. అందుకే ఇప్పుడే వచ్చింది ఏంటంటే తప్పకుండా తల్లిదండ్రులు చూడాల్సిన అవసరం ఇప్పుడు అంతకుముందు కలిసినప్పుడు అవసరం లేకుండేది. వాళ్ళు ఉన్నంతలో వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉండేది, సౌకర్యవంతంగా ఉండేది, సంతోషంగా ఉండేది. ఇప్పుడు తప్పకుండా పిల్లలు చేయాలి. మరి పిల్లలు చేస్తలేరు కాబట్టి ఇప్పుడు తప్పకుండా చట్టాన్ని తీసుకోవాల్సి వచ్చింది. దాంట్లో ఎవరు కూడా తప్పు పట్టట్లేదు. మేము చూస్తూ ఉన్నాం జనరల్గా ఇప్పుడు గ్రామాలు కూడా చర్చ పెడితే కూడా అందరూ చెప్తా ఉన్నారు, అవును మరి తప్పకుండా పిల్లల బాధ్యత కదా, పిల్లలు పెంచి పెద్ద చేసినప్పుడు వాళ్ళు చూడాలని ధర్మం వాళ్ళ మీద ఉంది కదా అని చెప్పేసి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తుండ్రు, చట్టాన్ని కూడా గౌరవం చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా చట్టాన్ని వ్యతిరేకంగా ఇవాళ మాట్లాడే వాళ్ళు ఎవరు లేరండి, ఎవరు లేరు. సత్యనారాయణ గారు, ఇప్పుడు కనీ పెద్ద చేసి జీవితానికి ఒక మార్గం చూపించిన తల్లిదండ్రులను మర్చిపోకుండా ఉండాలంటే, భవిష్యత్తులో ప్రతి ఒక్క పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల పట్ల ప్రేమతో ఉండాలంటే ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు ప్రభుత్వం నుంచి? ఇవి కాకుండా ఇప్పుడు ఈ తెచ్చిన చట్టం ఏంటంటే కఠినంగా అమలు చేస్తే మాత్రం 100% అందరూ భయపడతారండి. అదేవిధంగా ప్రైవేట్ వ్యక్తులు ఎవరుతున్నారో, ప్రైవేట్ ఉద్యోగాలు చేసే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ చట్టం వర్తింపనేది చేయాలి. లేదంటే ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించి మరి ప్రైవేట్ ఉద్యోగులు ఎంతమంది ఉంటారు? ప్రైవేట్ వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళు కూడా వర్తింపజేస్తే ఈ చట్టం ఏదైతుందో కలెక్టర్ గారు అండర్లో కానీ ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు చట్టంలో పెట్టేస్తే తప్పకుండా చట్టాన్ని కఠినంగా చేయాలి. దీన్ని ఇలాంటి నరసింహరాజు వాళ్ళు ఉంటారు అనుకోవడం, వాళ్ళు పోయి ఒకవేళ అమలు చేయకపోతే గట్టిగా అక్కడ ప్రజాప్రతినిధులు కానీ అధికారులను నిలదీస్తే ఇది పబ్లిక్లో వెళ్ళిపోతుంది, కామన్ పబ్లిక్ తెలిసిపోతుంది. సరే సార్, నరసింహారావు గారు అలాగే సత్యనారాయణ గారు చెబుతున్న దాని ప్రకారం చట్టం అనేది చాలా మంచిది. తల్లిదండ్రుల పట్ల ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటారో అలాంటి పిల్లల్ని దండించడానికి, వాళ్ళు భయంతోనైనా వాళ్ళని జాగ్రత్త చూసుకోవడానికి ఈ చట్టం ఉపయోగపడుతుందని, ఇది ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే కాకుండా మిగిలిన వాళ్ళు కూడా వర్తింపజేస్తే ఇంకా బాగుంటుందని సూచిస్తున్నారు. ఇది వాటి ప్రతిధ్వని. నమస్కారం.